బ్యాక్ టు న్యూస్. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని విజయనగరం శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గైతురాజు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని అశోక్ బంగ్లాలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజల నుండి పలు సమస్యలపై వింతలు స్వీకరించారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు చేరువవుతున్నట్లు ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. నేటి కార్యక్రమంలో ప్రధానంగా పాఠశాలలకు సంబంధించిన సమస్యలు, పెన్షన్ మంజూరులో ఎదురవుతున్న ఇబ్బందులు మరియు తల్లికి వందనం పథకం నిధులు జమ కాని వారి నుండి పెద్ద ఎత్తున వింతలు వచ్చినట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ ఫిర్యాదులన్నింటినీ కూలంకుషంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడిన త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తారని ఆమె హామీ ఇచ్చారు. ప్రజల కష్టాలను నేరుగా విని వాటిని పరిష్కరించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ప్రజల సమస్యలు తీర్చడంలో భాగంగా ప్రజా దర్బార్ అనేది ప్రతి శుక్రవారం మనం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా మనం నిర్వహిస్తూ ఉన్నాం. అయితే మనం చూస్తుంటే ఈరోజు ఎక్కువ స్కూల్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి. స్కూల్స్లో కొన్ని చోట్ల బాత్రూమ్స్ లేక, ఇలాగా బోర్ లేక ఇటువంటి పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. క్లాస్ రూమ్ సరిపోవట్లేదు. అయితే అలాగే ఫుడ్ పెడుతున్నటువంటి ఇష్యూస్, ఇవన్నీ కూడా వాళ్ళు చాలామంది వచ్చి ఇచ్చారు. అదేవిధంగా మనం చూసుకుంటే మనకి పెన్షన్ ఇష్యూస్, విడో పెన్షన్స్ కొంతమందికి ఇంకా రాలేదు. అయితే అది కూడా చాలా. అలాగే తల్లికి వందనం కొంతమందికి అర్హులైన వాళ్ళకు కూడా పడకుండా ఈధర్ హౌస్ మ్యాపింగ్ వలనో వేరే రీజన్స్ వలనో ఇటువంటివి కూడా జరిగినాయి. అయితే అవి కూడా మన గవర్నమెంట్ పెద్ద మనసుతో ఓపెన్ చేసింది. అది కూడా మనం డైరెక్ట్గా కలెక్టర్ గారికి ఇస్తే వారు ఆ సమస్యను తీర్చగలరు. అలాగే మనం చూస్తుంటే ల్యాండ్కి సంబంధించిన గత గవర్నమెంట్ చేసిన అవకతవకల వలన, రికార్డ్ మార్చటం వలన కొన్ని సమస్యలు అనేది వచ్చినాయి. అవి మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తూ వస్తూ ఉన్నాం. కానీ ఈరోజు వరకు అది పరిష్కారం అవ్వలేదు. కాబట్టి మళ్ళీ ఈసారి వాళ్ళందరూ కూడా వచ్చి ఇవ్వటం జరిగింది. మళ్ళీ ఆ సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం కూడా. అయితే ఇదే విధంగా కొన్ని రోడ్లు, డ్రైన్లు ఇటువంటివి కూడా కావాలని కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు కొన్ని ఏరియాస్లో. అయితే ప్రతిసారి మనం వచ్చిన వాళ్ళందరికీ కూడా పరిష్కారం వెతుకుతూ ఉంటాం. అదేవిధంగా పోయినసారి మనకి 2 ఆర్ఫన్స్ కూడా 3వ వార్డు నుంచి వచ్చారు, పూల్బాగ్ ఏరియా నుంచి. అయితే వాళ్ళకు కూడా యాక్చువల్గా మనం కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు వాళ్ళ కోసం ఒక హాస్టల్ కూడా చూశారు. అదేవిధంగా వాళ్ళకి ఆర్థికంగా కూడా కొద్ది సపోర్ట్ వీలవుతే కూడా అది కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది.